So hello guys, good morning. Welcome back to my channel Tanisha Pataspilla. You can search me as a it's Minisha also. So guys, మార్నింగ్ 5కి కరెంట్ పోయింది. దానివల్ల నిద్ర అంతా దొబ్బేసింది. పైకి పోయి పడుకుందామంటే అసలు ఇక్కడ సౌండ్ అక్కడ సౌండ్ తోటి నిద్ర రాలేదు. అండ్ గాయస్ ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం లెంతీ అవ్వబోతుంది అండ్ ఆల్సో యూస్ఫుల్ కూడా ఉంటుందన్నమాట. మీకు స్కిన్కి హెయిర్కి యూజ్ఫుల్ కూడా ఉంటుంది. డైలీ వ్లాగ్ లాగా కాదు, కొంచెం మనం స్కిన్ కేర్ హెయిర్ కేర్కి కూడా సంబంధించింది కూడా దీంట్లో ఉంటుంది. అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎండ్ వరకు అయితే మీరు ప్రశాంతంగా కూర్చొని నన్ను కొంచెం బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఎండ ఎంత బాగుంది తెలుసా, మార్నింగ్ సూర్యకిరణాలు ఎంత మంచిగా అనిపిస్తుంది, అదే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. గైస్ ఎండ్ వరకు ఖచ్చితంగా ఉండండి, ఖచ్చితంగా చూడండి. అండ్ దెన్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక దాంట్లోకి వచ్చేసాను అనమాట. లైక్ ఎప్పుడు లేవగానే చాయ్ తాగేయడం అలా చేసేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం పద్ధతిగా నేను బిహేవ్ చేయాలి నా బాడీకి అని చెప్పేసి అలా ఫీల్ అయ్యి హాట్ వాటర్, లెమన్, హనీ అయితే నేను తీసుకుంటున్నాను. మార్నింగ్ ప్రోటీన్ అయితే మీది ఏముంటుంది అన్నది కమెంట్ అయితే చేయండి డీటాక్స్కి. అండ్ దెన్ ఎందుకు తీసుకోవాలి అని అంటే మనకి బ్లోటింగ్ రాకుండా ఉంటుంది అండ్ హెవీగా కూడా అనిపించదు అనమాట. ఇలా హాట్ వాటర్ తీసుకుంటే మనం హాట్ వాటర్, లెమన్, హనీ ఇదైతే చాలామందికి తెలిసిందే, బట్ నిజంగా బ్లోటింగ్ రాదు. వెంటనే మీరు చాయ్ తాగుతారు అనుకోండి లేచిన వెంటనే, సో బ్లోటింగ్ అనిపించేస్తుంది. నేను చాలాసార్లు ఇది గమనించాను అనమాట. వేరియేషన్ అయితే చాలా గమనించాను. అండ్ దెన్ యుద్ధానికి సిద్ధం అన్నట్టు నేనైతే ఇప్పుడు గిన్నెలన్నీ కడిగేసి క్లీనింగు, ఉతికింగు, ఆరేసింగు అన్నీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మా తమ్ముడు కూడా లేచాడనుకో, వాడు జాబ్కి వెళ్ళాలి, వాడి కోసం కూడా నేనే లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి. అండ్ స్టవ్ కూడా చాలా గలీజ్ అయిపోయిండే మనం చేసే తొక్కలో వంటలకి, సో దాన్ని కూడా క్లీన్ చేసేసాను అనమాట. మమ్మీ ఉంటే మమ్మీ అయితే డైలీ చేస్తారు, బట్ ఇట్స్ ఓకే, మమ్మీ లేరు, నేనే చేస్తున్నాను కాబట్టి. అండ్ ఆల్సో గిన్నెలు ఎక్కడ పెట్టేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు మమ్మీ, సో అందుకే నేను ఇప్పుడు అది ఫాలో అవుతున్నాను. మమ్మీ ఉన్నప్పుడు తన వాల్యూ నాకు తెలియలేదు, మమ్మీ పోయిన తర్వాత తను మాట్లాడిన మాటలు కానీ తను ఇచ్చిన సజెషన్స్ కానీ అవన్నీ నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఏదైనా దూరం అయితే కానీ మనకు వాల్యూ తెలియదులేండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ దెన్ చాయ్ అయితే చేసుకుంటున్నాను. ఒక 2 to 3 అవర్స్ అయిపోయింది కదా నేను లేచి అన్నీ వర్క్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ. కొంచెం వితౌట్ చాయ్ అయితే మనం ఉండడం చాలా కష్టం అనమాట. అండ్ ఏదో వేసాను దాంట్లో, గుర్తుకు లేదు నాకు, ఐఎమ్ సారీ. అండ్ దెన్ మెంతులు అయితే నేను నైటే నానబెట్టేసుకున్నాను, ఎందుకంటే హెయిర్కి చాలా మంచిది మెంతులు హెయిర్కి చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తుంది అనమాట. సో అందుకోసం నేను పేస్ట్ చేసుకోవాలి అని చెప్పి పక్కనైతే పెట్టేశాను, నానినాయ లేదా అని చెప్పి ఇందాక చూసి. అండ్ దెన్ చాయ్ అయితే వడగట్టేసుకుంటున్నాను. మా తమ్ముడు గడికి కూడా చేశాను, వాడికి పక్కన పెట్టేశాను, వాడు ఇంకా లెగలేదు అనమాట. ఇప్పుడు టైం 8-10 అవుతుంది, సో ఇంకా వాడు ఇంకా లెగలేదు. లేచిన తర్వాత వాడికి ఇచ్చేస్తాను. చాయ్ తాగుతుంటే ఆ ఫీలే వేరప్ప. మార్నింగ్ సన్ కిస్ చేస్తూ ఉంటే మనకి చాయ్ తాగుతుంటే. అండ్ దెన్ కర్రీ అయితే అయిపోతుంది, ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. ఫైనల్లీ ఫటాఫట్ అయితే చేస్తున్నాను అనమాట వర్క్ ఈరోజు, ఎందుకంటే ఈరోజు కొంచెం చాలా లెంతీ అవ్వబోతుంది అనమాట వ్లాగ్ కూడా, అందుకే కొంచెం లెంత్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ దెన్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ని కొంచెం నేను వెరైటీగా చేయబోతున్నాను అనమాట. లైక్ నార్మల్ ఎగ్స్ బాయిల్ చేసుకొని తినబుద్ధి కాదు కదా, సో నేను దాన్ని మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని స్టవ్ మీద వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం ఎగ్ మసాలా కొంచెం, అండ్ కొంచెం మన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని లైట్గా దాన్ని ఏం చేసి మన ఏవైతే ఎగ్ స్లైసెస్ ఉన్నాయో అవి దాంట్లో వేసి కొంచెం సేపు మన స్లిమ్లో పెట్టేసి మనం దాన్ని ఫ్రై చేసామనుకోండి చాలా బాగుంటుంది. బట్ అది వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లగా అయిపోతే టేస్ట్ అస్సలు బాగోదు, ఎందుకంటే ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో వేడిగా చేసుకొని అప్పటికప్పుడు తినాలనుకుంటే యూ కెన్ ట్రై ఇట్ గైస్. నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను, స్లిమ్లో పెట్టలేదన్నమాట. స్లిమ్లో పెడితే రెడ్గా మంచిగా అవుతుంది అది. సో ఓకే, స్మెల్ మాత్రం అద్రిపోతుంది అనమాట, నాకే ఆకలి వేసేస్తుంది. మీరైతే ట్రై అయితే చేయండి. అండ్ దెన్ ఫైనల్లీ మా తమ్ముడు లంచ్ బాక్స్ అయితే నేను కట్టేస్తున్నాను. వాడు లేచాడు, సో బాక్స్ కట్టేసి వాడికి ఇందాక చేసిన ఆ ఫ్రై కట్టేస్తున్నాను. అండ్ దెన్ మన కర్రీ కూడా నేను కట్టేస్తున్నాను అన్నమాట, ఎందుకంటే వాడికి టైం అయిపోయింది, వాడు వెళ్ళాలి. ఎప్పుడు నేను లేట్ చేస్తాను పాపం వాడికి. అండ్ దెన్ వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు మార్నింగ్ లేచి. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా, ఇంట్లో అందరు హెల్ప్ చేయాలి అలా. ఓ గాడ్, మళ్ళీ కరెంట్ పోయింది. మా తమ్ముడు పోయాడు కదా ఇప్పుడే జాబ్కి అని చెప్పి నేను కూర్చుంటే కరెంట్ మళ్ళీ తీసేశాడు. నైట్ నుంచి తీస్తాను. ఓకే, నా తిట్లు భరించలేక పవర్ అయితే వచ్చేసింది మనకి. ఫైనల్లీ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. ఎంత వేడి, అసలు ఎలా భరిస్తాం వేడిని, దిమాగ్ ఖరాబ్. సో హే గాయస్,
నా స్కిన్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయింది. సో అందుకే నేను ఏమనుకుంటున్నానంటే కొంచెం స్కిన్ కేర్ కూడా చేద్దాము అని చెప్పేసి. సో ఇందాక నేను షార్ట్స్లో అయితే ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో అయితే ప్లీజ్ చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ట్యాన్కి ప్లస్ గ్లోయింగ్ స్కిన్ కోసం అయితే నా దగ్గర ఒక రెమెడీ ఉంది. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి, తెలియకపోతే ప్లీజ్ ట్రై చేయండి. కీరా అండ్ వచ్చేసి మనకి బేసన్ తెలుసు కదా, బేసన్ తీసుకొని ఈ రెండు మిక్స్ చేసి దాంట్లో కొంచెం కర్డ్ వేసుకొని మిక్సప్ చేసామనుకోండి, మిక్సప్ చేసి మనం ఫేస్కి కానీ ట్యాండ్ ఏరియా మొత్తం రాసామనుకోండి, ఒక 10 to 15 minutes మనం దాన్ని డ్రై చేసి తర్వాత కొంచెం స్క్రబ్ లాగా చేసేసి వాష్ చేస్తే చాలా వరకు ట్యాన్ అయితే రెడ్యూస్ అయిపోతుంది. మనం వీక్లీ ఒక 2 చేసామనుకోండి, సూపర్గా ట్యాన్ అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి అయితే అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ట్రై చేసేద్దాం, ఓకేనా? సో నేను ఫస్ట్ కీరాలో నుంచి వాటర్ తీసుకుంటున్నాను, అందుకే ఇలా ఇది చేస్తున్నాను అన్నమాట. నేను ఇలా చేస్తే వాటర్గా వచ్చేస్తుంది మనకి. అంటే మనం చాయ్ కోసం తెచ్చుకుంటాం కదా, దీన్ని ఏమంటారు కూడా తెలియదు నాకు, స్క్రబ్బర్ అంటున్నారు ఇదంటే. సో దీన్ని ఇలా బాగా స్క్రబ్ చేస్తే ఇలా వాటర్గా వచ్చేస్తుంది. మీరు దీన్ని వడగొట్టేసుకోవచ్చు కావాలంటే, నేనేం వడగొట్టాను. సో దాన్ని అలానే మిక్సప్ చేసి రాస్తాను, ఎందుకంటే కొంచెం నాకు డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో కీరా అయితే చాలా హెల్ప్ చేస్తుంది డార్క్ సర్కిల్స్కి కూడా, అండ్ ఓపెన్ పోర్స్ని కూడా మంచిగా క్లీనప్ చేసేస్తుంది అనమాట. కీరా అయితే చాలా బెస్ట్ అనమాట మన స్కిన్కి బేసిక్గానే. సో ఓకే, నాకైతే ఇది సరిపోతుంది హ్యాండ్స్కి ప్లస్ ఫేస్కి. సో ఇది చూసారా, ఇలా ప్యూరీ తీసేసాను. సో ఈ ప్యూరీని నేను చిన్న బౌల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంత పెద్ద బౌల్ వేస్ట్. అండ్ దెన్ ఒక 2 స్పూన్ అయితే బేసన్ వేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్ బేసన్ అవసరం పడితే నేను ఇంకా వేసుకుంటాను. మీకు ఎంత కావాలన్నది క్వాంటిటీ చూసి మీరైతే వేసుకోండి. దీంట్లో లెమన్ అలా ఏం వేయాల్సిన అవసరం లేదు మనం. సో ఇలా మంచి థిక్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పకోడీ పేస్ట్ లాగా ఉంది ఇది. ఇలా థిక్ పేస్ట్ అయిపోవాలి. దాన్ని బాగా మిక్సప్ చేసేసుకోండి. అండ్ దీంట్లో యూ వాంట్ కర్డ్ అయితే యూ క్యాన్ యాడ్ ఇట్ అనమాట, అదర్వైజ్ యూ క్యాన్ లీవ్ ఇట్ అనమాట. మీరేం మస్ట్ అండ్ షుడ్గా కర్డ్ యాడ్ చేయాలి అని ఏం రూల్ లేదు, ఓకే? అయితే నేనైతే కర్డ్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేయండి, అదర్వైజ్ లైట్ తీసేసుకోండి. అప్లై చేసి చూద్దాం ఇది ఎలా. కొంచెం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు నేను. కీరా స్మెల్ అయితే వస్తుంది ఫుల్. సో ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను, హ్యాండ్స్కి అప్లై చేసేసుకొని వచ్చేస్తాను. సో గైస్ నేను హ్యాండ్స్కి ప్లస్ ఫేస్కి అయితే రాసుకున్నాను, లెగ్స్కి కూడా రాసుకున్నాను. బట్ ఐ కాంట్ షో యూ రైట్ నౌ బికాస్ నా హ్యాండ్స్ అంతా ఇలా ప్యాక్ ఉంది కాబట్టి. ఒక 10 to 15 minutes మనం దీన్ని డ్రై అవనిద్దాము. డ్రై అయిన తర్వాత మనం స్క్రబ్ చేస్తూ నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. So guys, after 15 minutes, see, look at this. ఎలా డ్రై అయిపోయింది, సౌండ్ వస్తుందా మీకు? సో మ్యాక్సిమం ఇప్పుడైతే మంచిగా కొంచెం వాటర్ వేసి స్క్రబ్ చేద్దాం. అదర్వైజ్ వాటర్ వేయకుండా కూడా స్క్రబ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. నేను వాటర్ వేయకుండా నార్మల్గానే స్క్రబ్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని కొంచెం డెడ్ స్కిన్ సెల్స్ కూడా వెళ్ళిపోతాయని చెప్పేసి. ₹10 to ₹20 మనకి ట్యాన్ ప్యాక్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మనం ఏదో అనుకొని బయట నుంచి కెమికల్స్ ఉన్న ట్యాన్ ప్యాక్ తెచ్చేసుకొని చేస్తాం, కానీ స్కిన్కి ఎంత డ్యామేజ్ అవుతుందని చెప్పేసి మా మమ్మీ చెప్తుంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు అర్థమవుతుంది. సో స్క్రబ్ అయితే ఇలా చేసేసాను. అండ్ ఇప్పుడు వాష్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే హ్యాండ్స్ వాష్ చేసుకున్నాం.
లుక్ ఎట్ మై ఫేస్ గైస్, లుక్ ఎట్ దట్ గ్లో. కనిపిస్తుందా మీకు? నా హ్యాండ్స్ కూడా చూడండి. ఇప్పుడు తెలుస్తుందా మీకు ట్యాన్ ఎంత పోయింది అని చెప్పేసి? సో ట్రై చేయండి గాయస్, ప్లీజ్ టు ట్రై ఇట్. సో గాయస్, నేను ఇందాకే చెప్పాను కదా వీడియోలో హెయిర్ ప్యాక్ కోసం అని చెప్పేసి మెంతులు నానబెట్టుకున్నానని చెప్పేసి. ఇప్పుడు అవి మిక్సీకి వేసేద్దాము. నేను మెంతుల్లో కర్డ్, బనానా ఉంటే బనానా కూడా వేస్తాను అనమాట. అంటే హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం చేసే లత్కూర్ పనులకి హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది కదా. సో ఆ డ్యామేజ్ హెయిర్ని ఇలా, అంటే ఇందులోనే నేను ఏమంటారు పేస్ట్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ కూడా వేస్తాను అనమాట. సో కొంచెం డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్, హెయిర్. సో అందుకోసం వేస్తాను అనమాట. ఇది మిక్సీ పట్టేసుకున్నాను. సో మిక్సీకి పట్టేసుకున్నాను. ప్యూరిన్ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. కొంచెం పెద్ద బౌల్లోనే తీసుకున్నాను, ఎందుకంటే మనం హెయిర్కి కదా రాయాలి. సో అందుకే కొంచెం పెద్ద బౌల్లో తీసుకున్నాము. చిన్నది లేదు మా దగ్గర, సో అందుకే పెద్ద మిక్సీ దాంట్లోనే చేసేస్తుంది. అండ్ గాయస్, ఒక నిమిషం, నా హెయిర్ హ్యాండ్స్లో వాటర్ ఉంది. సో ప్యూరీ అయితే ఇలా కనిపిస్తుంది. కొంచెం కర్డ్, ఆయిల్ వేసేసుకొని మిక్సప్ చేసేసుకుంటాం. కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే ప్యూరీ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇందులోనే నేను ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే మెంతులు డ్రై అవుతాయి కదా, హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. సో అందుకే కొంచెం హెయిర్లో స్మూత్నెస్ కావాలి అంటే ఇలా. సో ఇది మనం హెయిర్కి రాసేసుకున్నాం. ఈరోజు వ్లాగ్ అంతా హెయిర్ స్కిన్ కేర్కే సరిపోతుంది అనుకుంటారు. అయినా మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవాలి, లేకపోతే ఎవరో వచ్చి చేయరు కదా. అండ్ సో ఇలా అయితే నేను అప్లై చేస్తున్నాను. బేసిక్ అయితే మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పి అప్లై చేయించుకోండి. సో ఇంకొంచెం నీట్గా వస్తుంది. నేనైతే ఇట్లా ఫింగర్స్ తోటి ఇలా చేస్తున్నాను, అది లోపలికి వెళ్ళాలని చెప్పేసి. చూడండి, సో చూసారుగా, ఇట్లా గుండులాగా అప్లై చేసేసుకున్నాను అనమాట. నిజంగా నాకు హెయిర్ ఉందా అన్నట్టు తెలుస్తుంది. సో ఇలా నీట్గా అప్లై చేసేసుకొని బన్ అయితే పెట్టేసేయండి. అండ్ గాయస్, ఇలానే ఇది ఏమంటారు, ఒక 10-15 మినిట్స్ మనం ఉంచేస్తాం కదా, 20 మినిట్స్ అయినా ఉంచేయండి, ఏం పర్లేదు. బట్ కవర్తో అయితే కవర్ చేయండి. ఓవర్గా డ్రై అయిపోయింది అనుకోండి, మనం వాష్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూసారా, నా షర్ట్ మీద అంతా అలా పడిపోతుంది. హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఏమో తెలియదు, కానీ క్లీనింగ్ ఎక్కువైపోతుంది నాకు ఈరోజు. నా హ్యాండ్స్, నా చేతులు ఇట్లనే చూడండి. అసలు ఇలా అయితే అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే, ఒక 20 మినిట్స్ వదిలేస్తాను నేను. అండ్ దీంట్లో కవర్ తోటి కట్టేస్తాను. నా దగ్గర ఏమంటారు, షవర్ క్యాప్ అంటారా, అది లేదు. సో అందుకోసమే నేను కవర్ కట్టేస్తాను. బట్ ఆ క్లిప్ అయితే నేను దీంట్లో పెట్టాను, కామెడీగా ఉంటుంది కాబట్టి. ఇట్లుంటుంది మనతోని. ఒక పని చేయాలంటే 10 పనులు యాడ్ చేయించేసుకోవాలి. సో హెయిర్ వాష్ చేసుకున్నాను నేను, బట్ అది మొత్తం పోదు. డ్రై అయ్యేంత వరకు కొంచెం కొంచెం అలానే ఉంటుంది, మెంతులు కాబట్టి. ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఒక షార్ట్ చేశానండి నేను, అంటే డ్రెస్ని స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది, మీషో నుంచి ఆర్డర్ పెట్టిందని చెప్పేసి. సో అది నా షార్ట్స్లో అయితే వచ్చేస్తుంది మీకు. మీరు నా ఐడి తనిషా పటాస్పిల్ల యూట్యూబ్ షార్ట్స్ చూసారంటే మీకు ఆ వీడియో దొరికేస్తుంది. సో అందుకోసమే ఒక వీడియోస్ చేద్దాంలే అని చెప్పి ఇలా రెడీ అయ్యాను అనమాట. మధ్యాహ్నం యాక్చువల్లీ నేను పడుకుండిపోయాను గాయస్. యాక్చువల్లీ ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నము 1:30కి పడుకొని ఇప్పుడే లేచాను నేను. లేచి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. 3 o'clockకి లేచాను అనుకుంటా. దాని తర్వాత ఫటాఫట్ రెడీ అయిపోయి గెట్ రెడీ విత్ మీ వీడియో ఒకటి చేశాను. అండ్ దెన్ మీషోలో నేను తీసుకున్న డ్రెస్ని స్టైల్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆ ఒక్క వీడియో కూడా చేశాను అనమాట. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మధ్యాహ్నం బాగా పడుకున్నాను. సబ్జా వాటర్ అయితే తాగుతున్నాను నేను. మార్నింగ్ నుంచి 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. బేసిక్గా 5 to 6 లీటర్స్ తాగాలి అంటారు కదా, మనకు అంత సీన్ లేదు. సో ఈ 2 లీటర్స్ వాటర్ బాటిల్ కంప్లీట్ చేయడానికే నాకు టైం పట్టేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది, అంటే 5:40 టైము.
5:40 టైంకి కూడా ఇంకా అయిపోలేదు నాకు ఇది. సో సబ్జా గింజలు అయితే చాలా మంచిది గాయస్. సబ్జా అయితే ఖచ్చితంగా తాగండి ఈ ఎండాకాలంలో, లేకపోతే వేడికి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే, హైడ్రేట్ అవ్వాలంటే సబ్జా గింజలు అయితే తాగాలి. సో నేను అందుకే సబ్జా వాటర్ అయితే తాగుతున్నాను. నేనైతే ప్లెయిన్గా తాగుతున్నాను, లెమన్ షుగర్ అలాంటివి ఏం వేసుకోలేదు. ఫ్యాట్ లాస్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది సబ్జా. సో అందుకే నేను అలానే తాగుతున్నాను అనమాట. మీలో ఎంతమంది ఫ్యాట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో కమెంట్ చేయండి. పార్సల్ వచ్చిందో తెలియదు. Finally done for the day guys. Thank you so much for watching. Thank you so much for your love and support. ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని బ్లాగ్స్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను. నా లైఫ్ గురించి ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని చెప్పేసి ఏదైనా సజెషన్స్ ఉంటే మీరైతే కమెంట్ చేయండి. అండ్ గాయ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ మీరు చూడడానికి. లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. బాయ్. ప్లీజ్ నా వ్లాగ్ని ఎంత అయితే అంత షేర్ చేయండి. నా షార్ట్స్ని చూడండి, యూట్యూబ్ షార్ట్స్ అయితే సూపర్గా అయితే కొన్ని కలెక్షన్స్ దగ్గర నుంచి, కొన్ని వ్లాగ్స్ దగ్గర నుంచి, కొన్ని స్కిన్ కేర్ దాని గురించి కూడా చేశాను. అండ్ బాయ్.